వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ బెల్లం అప్పాలండి. ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. ఒక కప్పు గోధుమ పిండి, కప్పు కన్నా కొంచెం తగ్గించి కరాచీ రవ్వ తీసుకోవాలి. చిటికెడు సాల్ట్ అండి. ఈ మూడు కలిసే వరకు కలుపుకోవాలి. 2 కప్పులు బెల్లం తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 2.5 కప్పులు వేసుకోవచ్చండి. పాకం ఏమీ రానవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోద్ది. ఈ పాకాన్ని ఒకసారి వడకట్టుకోవాలండి, డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. పాకం వడపోసుకున్న తర్వాత ఆ ప్యాన్ శుభ్రం వాష్ చేసుకుని వడపోసుకున్న పాకాన్ని ప్యాన్లో వేసుకోవాలి. పాకం ఇలా బబుల్స్ వచ్చినప్పుడే ముందే కలిపి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి, చల్లారే వరకు. ఇలా కలుపుకుని ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి, ఎందుకంటే చల్లారాలి. చల్లారిన తర్వాత మెత్తగా మెదుపుకోవాలండి. మళ్ళీ ఇలా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. చేతికి నెయ్యి రాసుకుని ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుని రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకునే బాల్స్ని ఇలా చేత్తో ఒత్తుకోవాలండి, గారెలు ఒత్తుకున్నట్టు. అంతేనండి. చేత్తో చేయడానికి కష్టంగా ఉంటే ఇలాంటిది ఏదైనా గ్లాస్ కానీ ఒక గిన్నె కానీ తీసుకుని అడుగున నెయ్యి రాసుకుని ఇలా నొక్కడమేనండి, ఈజీగా అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా ఉందో, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలా కూడా చేసుకోవచ్చండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ప్యాన్ ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. మంట సిమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటి స్లోగా టర్న్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి, అలాగని ఐలో పెట్టుకోకూడదు. తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అప్పాలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన స్వీట్ అండి ఇది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.